కాబట్టి నేను వచ్చే ఆ సమయానికి ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు ఇంతకు ముందు ఉండబడి పనిచేసిన మన వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఎవరున్నా వాళ్ళందరినీ ఆహ్వానించి ఒక వేదిక మీద తీసుకొస్తే రాజకీయాలకు అతీతంగా జాతి బిడ్డలందరూ ఒక తాటి మీదకి వచ్చినట్టు అవుతుంది అని చెప్పి నేను వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. అందరికీ వినడం కూడా కొనడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేనే ఆవిష్కరించవచ్చు, కానీ ఆవిష్కరిస్తున్న సమయంలో నాకు తోడుగా పక్కన ఉండాల్సింది మన బిడ్డలే ఇక్కడ. ఎందుకంటే ఎమ్మెల్యే మనోళ్ళే, గెలిచిన వాళ్ళు మనోళ్ళే, ఓడిపోయిన వాళ్ళైనా మనోళ్ళే. ఎవరైనా ఉన్నారనుకో, ఒక పార్టీలు ఏమైనా మా బిడ్డలందరూ ఒక తాటి మీద ఉన్నారని చెప్పి మనకు ఒక ధైర్యం నమ్మకం అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు అవకాశం ఇక్కడ లేకుండా పోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఈ తెలుగు నేల మీదనే కాదు, దక్షిణాదిలో ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా ఒక వేదిక మీదకి వస్తున్నప్పుడు అది అంబేద్కర్ విగ్రహం అయినా, లేదా జగ్జీవన్ అయినా, ఇంకా వేరే కార్యక్రమం అయినా, లోకల్లో ఉండబడే ఎమ్మెల్యేలు ఎవరున్నా, ఏ పార్టీలు ఉన్నా వాళ్ళని ఆహ్వానించండి. ఎందుకంటే వాళ్ళని మనం గౌరవించుకోవాలి. నేను పోయే నియోజకవర్గం అక్కడ మాదిగ ఎమ్మెల్యేలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఒక బీసీ ఉండవచ్చు, ఒక మన ఎస్సీ మాల ఉండవచ్చు, ఓసీ ఉండవచ్చు, మైనార్టీలు ఉండవచ్చు, ఎస్టీలైన ఉండవచ్చు. ఎవరు ఉన్నా కూడా వాళ్ళని వేదిక మీదకి పిలుచుకోండి. పార్టీలకు అతీతంగా వేదిక మీద పిలుచుకోండి. వీలైతే ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఏ పార్టీ లీడర్లైనా, ఓడిన వాళ్ళైనా, ఇంకోనైనా మనం పిలుచుకోండి. మనం అందరినీ కలుపుకోవాలి, అందరితో మనం కలిసి ఉండాలని చెప్పి నేను ఎక్కడ చెప్తూనే ఉంటాను. కానీ ఇక్కడ మనోళ్ళు ముగ్గురు రావాలి. వాస్తవానికి బ్రదర్తో పాటు ముగ్గురు రావాలి. ఒకరు తమ్ముడు మన ఎమ్మెల్యే శ్రీనివాసరావు వెలకపూడి, సోదరులు ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఇదే నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించకపోయినా ఈ నియోజకవర్గంలో పుట్టిన బిడ్డగానే మీరు అందరూ చూస్తుంటారు. అదే సమయంలో మాజీ శాసనసభ్యులు సోదరులు స్వామిదాస్, నల్లగట్ల స్వామిదాస్. ఇది వేదిక మీద అందరం కలిసి ఉన్నాం అనుకో, మన జాతిలో అరే మేము ఏ పార్టీ ఉన్నాం, మేమందరం ఒక తాటి మీద ఉన్నామని చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తు అది అవకాశం వచ్చింది. నేను రావాలని కోరుకున్నాను. వాస్తవానికి ఇక్కడ మన ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు తమ్ముడు శ్రీనివాసరావు నిజంగా ఒక రోజు ముందో 2 రోజుల ముందో అతను రాలేని పరిస్థితులు పడితే నేను వాయిదా కూడా వేసుకునేవాడిని. తన కోసం మనం వాయిదా కూడా వేసుకునేవాడిని. ఎందుకంటే అందరూ ఒక తాటి మీదకి వచ్చే సందర్భాలు అన్ని సందర్భాలు రావు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని ఉపయోగించుకుందామని చెప్పి నాలాంటి వాళ్ళకు ఉంటుంది. దురదృష్టవశాత్తు కారణం ఏమైనా తమ్ముడు రాకపోవడం అయితే బాధ. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, ఎంఆర్పిఎస్ ఉద్యమం 31 సంవత్సరం దాటి 32వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇప్పటికే 94లో ఎంఆర్పిఎస్ ఏర్పడితే ఇవాళ 96లో ఉన్నాం మనం, 2026లో ఉన్నాం మనం. దాదాపు 32 సంవత్సరాలు అడుగుపెట్టి, ఈ 32 సంవత్సరాల పాటు మీ అండదండలతో, మీరిచ్చిన శక్తితో, మీరిచ్చిన ధైర్యంతో, మీరిచ్చిన ప్రోత్సాహంతో 32 ఏళ్ళు ఉద్యమం నడుపుకుంటూ వచ్చాం. కానీ ఈ ఉద్యమంలో కష్టపడ్డ ప్రతి బిడ్డలు ఏదో రకంగా ఎదుగుతున్నప్పుడు నేను చాలా గర్వపడుతుంటాను. ఈ ఉద్యమంలో కష్టపడ్డ బిడ్డలు 30 ఏళ్ల పాటు నడిపితే 30 ఏళ్ల పాటు ఎంబడి లేకపోయినా ఏదో ఒక సందర్భంలో ఉద్యమంలో కష్టపడ్డ బిడ్డలు వాళ్ళ రాజకీయాల్లో ఎదుగుతున్నారంటే నేను గర్వపడుతుంటా, వాళ్ళని ప్రోత్సహిస్తుంటా. ఆ లెక్కల్లో తమ్ముడు శ్రీనివాసరావు గారు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ప్రాథమిక పోరాటం జరుగుతున్న సమయంలో అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమం రాష్ట్రానికి తెలియని రోజుల్లో కూడా ఎంఆర్పిఎస్ కోసం కష్టపడ్డ తమ్ముల్లో మన శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఇది వాస్తవం. ఆ రోజుల్లో మన ఉద్యమం కొంత విస్తృతంగా ముందుకు సాగుతున్న రోజుల్లో సోదరులు మన స్వామిదాస్ గారు కూడా ఎంఆర్పిఎస్ కు తెలుగుదేశం నుండి అండదండలు అందించారు. ఆ రోజుల్లో తెలుగుదేశం నుండి ఎక్కడ వర్గీకరణ ఉద్యమం జరిగినా ఆ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో ఇక్కడ నుండి గెలిచిన మన పెద్దలు కోనేరు రంగారావు గారు కూడా ఎంఆర్పిఎస్ కు చాలా పెద్ద దిక్కుగా వ్యవహరించాడు. పార్టీ ఏదన్నా కానీ నేను చెప్తుందంటే మన బిడ్డలు ఎక్కడున్నా ఉద్యమానికి అండదండలు అందించారు. సోదరులు జవహర్
తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిన రోజుల్లో కూడా ఎంఆర్పిఎస్ కు చైతన్యం ఇచ్చాడు. ఇప్పుడు కమిషన్ చైర్మన్ అయిన తర్వాత కూడా తన బాధ్యత ఏంది అనే విషయంలో తన పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. జాతి పక్షాన ఎంఆర్పిఎస్ కండగా పోషిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు కొలిగిపోలు శ్రీనివాసరావు ఉన్నాడు అనుకోండి. ఎంఆర్పిఎస్ 94లో ఉద్యమం మనకు ప్రకాశం జిల్లాలో ఒక కుగ్రామంలో మొదలై మెల్లగా విస్తరిస్తున్న దశలో ఆ తర్వాత హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మన పెద్దలు, మన తల్లి లాంటి తల్లి సదాలక్ష్మమ్మ గారి ఇంట్లో ఉండి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. మేము ప్రచారం చేసి బస్తీలలో, పేటలలో, డివిజన్లలో ప్రచారం చేసి నేను సదాలక్ష్మమ్మ గారి ఇంటికి వచ్చేటప్పటికి నాతో పాటు 10 మంది కార్యకర్తలకు సదాలక్ష్మమ్మ గారు అమ్మ ఇంట్లో అన్నం వండి మాకు అన్నం తయారు చేసి పెట్టేది శ్రీనివాసరావు. ఆ రోజుల్లో అన్నం వండి మేము వచ్చే సమయానికి అన్నం వండి అన్నం తయారు చేసి మాకు అన్నం పెట్టింది తమ్ముడు శ్రీనివాసరావు. ఒక అన్నం పెట్టి కాదే కాదు, గ్రామాలకు వెళ్ళి కరపత్రాలు పంచమంటే పంచింది కూడా శ్రీనివాసరావు. వాల్ రైటింగ్ రాయడానికి వెళ్ళమంటే వాల్ రైటింగ్ గోడల మీద వాల్ రైటింగ్ రాసింది. వాల్ రైటింగ్ రాసేటోళ్ళకు కూడా డబ్బా పట్టుకొని ఆ వాల్ రైటింగ్ రాసేటోళ్లకు ఆ డబ్బాలో ఉండబడే కలర్ను అందించిన వాడు కూడా శ్రీనివాసరావు. అంటే ప్రతి దశలో ఉద్యమ ప్రస్థానంలో ఎవరో ఒక దిక్కు మన బిడ్డలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళు ఎదుగుతూ వచ్చేసారు. చాలా గర్వకారణంగా ఉంటుంది. చాలా గర్వకారణమైన విషయం ఏంటంటే ఎంఆర్పిఎస్ లక్ష్యాన్ని చేరేంత వరకు మాలాంటి వారు ఏ పార్టీలో చేరని మాట వాస్తవమే కావచ్చు. కానీ ఎంఆర్పిఎస్ తమ లక్ష్యాన్ని చేరడం కోసం జరిగిన 30 ఏళ్ల పోరాటంలో అవకాశాలు ఎన్నొచ్చినా అవకాశాలు తీసుకోకుండా ఉద్యమం పట్ల, జాతి పట్ల గట్టిగా నిలబడాలని అనుకొని ముందుకు సాగిన మాట నిజమే. కానీ చాలా గర్వకారమైన విషయం ఏంటంటే ఎంఆర్పిఎస్ లో సాధారణ కార్యకర్తలకు పనిచేసే వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో వార్డు మెంబర్లుగా కనిపిస్తుంటారు, వాళ్ళ గ్రామాల్లో సర్పంచ్లు కనిపిస్తుంటారు, వాళ్ళ గ్రామాల్లో ఎంపీటీస్ గా, జెడ్పీటీస్ గా, ఎంపీగా కనిపిస్తుంటారు, అక్కడక్కడ ఎమ్మెల్యేలుగా కనిపిస్తుంటారు. ఇక్కడ శ్రీనివాసరావు ఏ ఎమ్మెల్యేగా మన మాదిగ జాతి ఉద్యోగులు పాల్గొన్నాడో అక్కడ తమ్ముడు రాజు కూడా, ఎంఎస్ రాజు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో కష్టపడ్డ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు నేను చూసిన మేరకు వార్డు మెంబర్లు అయినరు, సర్పంచ్లు అయినరు, జడ్పీటీసీలు అయినరు, ఎంపీపీలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, రాష్ట్ర మంత్రులు అయినరు, ఉప ముఖ్యమంత్రులు బాగా ఎదిగినరు. డాక్టర్ రాజాంగ కూడా ఎంఆర్పిఎస్ లో పనిచేస్తుంది. అంటే 30 ఏళ్ల పాటు సుదీర్ఘ పాఠంలో నిరంతరం నిలబడకపోవచ్చు, కానీ ఎంతో కొంత కష్టపడ్డ బిడ్డలు వాళ్ళు నమ్ముకున్న రాజకీయాల్లో రాజకీయ పట్ల ఎదుగుతున్నప్పుడు మేము సంతోషంగా ఉంటాం, గర్వపడతాం, ప్రోత్సహిస్తుంటాం. ఆ లెక్కల్లో మన బిడ్డలు ఎదిగారు. ఇకపోతే మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు వార్డు మెంబర్ల నుంచి ఉప ముఖ్యమంత్రి దాకా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా, మరి మీరెందుకు మరి పక్కకు పోలేదు, మీకు అవకాశాలు రాలేదా అంటే వచ్చిన మాట నిజమే. 98లో నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట నిజమే, కానీ తీసుకోలేదు. 99లో చంద్రబాబు నాయుడు గారు నాకు రాజ్యసభ ఇచ్చిన మాట నిజమే, కానీ తీసుకోలేదు. 2007లో రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామంటారు నిజమే, కానీ తీసుకోలేదు. 2009లో రాజశేఖర్ గారు వరంగల్ పార్లమెంట్ సీట్ మన సొంత జిల్లా వరంగల్లో ఎస్సీ రిజర్వేషన్ ఇప్పాడు కూడా, టికెట్ డిక్లేర్ చేసిన మాట నిజమే, కానీ నేను తీసుకోలేదు. 2013లో సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు అన్న నేను రాజ్యసభ ఇస్తాను, రాజ్యసభకి వెళ్ళమన్నమాట నిజమే, కానీ నేను తీసుకోలేదు. అదే సమయంలో మొన్నటికి మొన్న బీజేపీ వరంగల్ పార్లమెంట్ సీటు డిక్లేర్ చేయడానికి ప్రోత్సహించిన విషయం మీ అందరూ తెలుసు, కానీ నేను తీసుకోలేదు. కారణం ఏంటంటే రాజకీయాల్లో ఏదైనా పార్టీలో చేరితే నాకు ఎమ్మెల్యే టికెట్లో, ఎంపీ టికెట్లో, మంత్రులు, కేంద్ర మంత్రులు అవుతాయి, కానీ అది తాత్కాలికం. అప్పుడు నేను నా చుట్టూన్న 100 మందిని బాగు చేసుకోవడానికి అవకాశం వస్తుంది, కానీ ఈ యుద్ధంలో గెలిస్తే 100 తరాలు బాగుపడతాయని ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో జాతిని గెలిపిస్తే 100 తరాలు బాగుపడతాయని తెలిసి ఒక వచ్చే చిన్న పదవి కంటే జాతిని గెలిపించుకోవడం మీదనే దృష్టి పెట్టాలని చెప్పి ఏ పదవి తీసుకున్నా అవకాశాలు కొంతమేర పోతాయి, కానీ ఉద్యమం పక్కదారి పడుతుందేమో, జాతి ఉద్యమం వెనక పోతుందేమో,
అది పక్కదారి పట్టకుండా వెనుకకు పోకుండా దాన్ని చూసుకుంటూ ముందుకు నడవాలంటే ఆ వచ్చే అవకాశాలు లేదా పెట్టే నిర్బంధాలను తట్టుకొని దూరం ఉండే మనం ఉద్యోగం నడిపించాలని చెప్పి జాతి చేసిన పోరాటమే మనందరిని గెలిపించింది. ఆ గెలిపించిన ఫలాలే మన బిడ్డలకి ఇప్పుడు అందుబాటులో వస్తున్నాయి. మనం ఇప్పుడు ఒక తమ్ముడు ఏబిసిడి వల్ల నాకు ఉద్యోగం వచ్చిందన్నా అని చెప్పాడు. ఒక తమ్ముడు ఎంఆర్పిఎస్ ఉద్యోగం వల్లనే నేను ఉద్యోగం తెచ్చుకోవడంతో పాటు నా బిడ్డ డాక్టర్ అయిందన్నా ఇప్పుడు అని చెప్పాడు. ఇది ఒక తిరుగు.